నమస్తే. గురువు జూన్ 2వ తారీఖున మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే, గురువు ఉచ్చ స్థానానికి వెళ్తూ ఉన్నాడు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది? సహజంగా గురువు వచ్చేటప్పుడు మనకి ధనాన్ని ఇస్తూ ఉంటారు, సంతానాన్ని ఇస్తూ ఉంటారు. తర్వాత శుభకారకుడు అంటే చెడు జరగకుండా శుభాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటారు. యజ్ఞాలు, హోమాలు, టీచరు ఇలా ధనము, తర్వాత ధర్మరక్షణ ఇవన్నీ గురువు వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషికి మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా గురువు వాళ్ళ జీవితంలో రకరకాల పాత్రల ద్వారా పోషించబోతున్నారు. ఇవి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా అనేది మనం ఈ గురువు మారటం ద్వారా 12 రాసుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. ఈ గురువు మార్పు మీనరాశి వాళ్ళకైతే చక్కటి అవకాశాన్ని, అదృష్టాన్ని, మహాభాగ్యాన్ని తీసుకొస్తుందని నేను ఖచ్చితంగా చెప్తాను. 2025లో బాగా ఇబ్బందులు పడిన రాశులు ఏదైనా రాశి ఉందంటే మీనరాశిని గమనించుకోవాలి. ఈ మీనరాశి వాళ్ళు నాకు 10 కాల్స్ వస్తే 3 నుంచి 4 కాల్స్ మీనరాశి వాళ్ళయే వచ్చాయి అని గమనించండి. ఈ మీనరాశితో పాటు వాళ్ళ ఇంట్లో సింహరాశి ఉన్న, ధనస్సు రాశి ఉన్న, మేషరాశి ఉన్న, కుంభరాశి ఉన్న ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా అధికమయ్యే అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు దాదాపు విడిపోయేదాకా వెళ్ళిపోయిన సంఘటనల దగ్గర నుంచి పిల్లలకి తల్లిదండ్రులు బాగా దూరంగా ఉండే అవకాశం కూడా చాలా చోట్ల నేను కొన్ని కేసుల్లో చూశాను. ప్రేమించుకొని పెళ్లి చేసుకొని అప్పటిదాకా చక్కగా ఉన్నవాళ్ళు విడిపోయే అంత పరిస్థితులు దాకా వచ్చే పరిస్థితులు నేను చూశాను. లైఫ్లో అంతా సేవింగ్స్ 10 ఏళ్ళు కష్టపడిన డబ్బు అంతా బిజినెస్లో పెట్టి బిజినెస్లు కోల్పోయి లాస్ అయిపోయి మళ్ళా అటు బిజినెస్ చేయాలా లేదంటే ఉద్యోగం చేయాలా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి 40-50 బిజినెస్లు ఎన్ఆర్ఐలు చక్కగా అమెరికాలో రన్ చేస్తూ ఫ్రాంచైజీలు అవి సరిగ్గా లాస్లు వచ్చేసి సగం క్లోజ్ చేసుకొని మళ్ళీ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇలా రకరకాల కేసులు రకరకాలుగా నాకు తెలిసిన విజయవాడ నుంచి వాళ్ళకి చాలా లారీలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. సగం ట్రాన్స్పోర్ట్లు ఈ టైంలో వాళ్ళకి లారీలు లాస్ అయిపోయారు పార్ట్నర్స్ నమ్ముకోవటం వల్ల. ఇలా రకరకాల కేసులు అన్నీ నేను చూస్తున్నాను. అయితే ఈ మీనరాశి వాళ్ళకి వాళ్ళ గురించి చెప్పుకుంటూ పోతుంటే ఆ కాల్స్కి అది నాకు ఇంకా ఎంతో వస్తూ ఉంటుంది. ఫ్లోలో నేను ఎమోషన్ పడిపోతూ ఉంటాను. అలాంటి కాల్స్ అన్ని నేను కొన్ని ఇక్కడ పబ్లిక్గా చెప్పలేను. అన్ని రకాల కాల్స్ నేనున్నాను. అయితే ఈ ఇంత ఇబ్బందుల్లో ఉన్న ఈ రాశి వాళ్ళకి గురువు చక్కటి అదృష్టాన్ని, సౌభాగ్యాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని తీసుకొని వస్తున్నారు. జూన్ తర్వాత ఖచ్చితంగా మీకు లైఫ్లో ఒక ప్రోగ్రెస్, ఇప్పటిదాకా పడుతున్న ఈ యొక్క అనిశ్చితికి ఒక ముగింపు కలిగి కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఎలా అంటే మన మహర్షులు సంస్కృతంలో పురాతన గ్రంథాలు ఏ విధంగా చెప్పారంటే అర్ధలాభం ధనం మూలం ఇదం జగత్ అని చెప్పినట్లు ఈ జగత్తుకంతా ధనమే మూలాధారం లాగా అర్ధలాభం మీకు ధనలాభం రాబోతూ ఉంటుంది. ఐశ్వర్యం ఇది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్. అష్టలక్ష్మి మీకు రాబోతూ ఉంటుంది. స్వకర్మరతి హర్షితం చాలా బ్యూటిఫుల్గా చెప్పారండి సంస్కృతంలో దీని మీనింగ్. ఇప్పటిదాకా మీరు ఏదైనా పని చేస్తే అందులో సరిగ్గా కలిసి రాక వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మీరు ఇక నుంచి ఏదైనా గనక పని చేస్తే ఆ పనిలో మీకు ఉత్సాహం, ఉన్నత పదవి, అందరూ చాలా బాగుందని ఒక అప్రిషియేషన్ చేస్తూ ఉంటారు. దీన్ని స్వకర్మరతి హర్షితం అంటారు. అలానే సదా స్వజన సౌఖ్యం ఇప్పటిదాకా మీ దగ్గర ఉన్న బంధువులు కానివ్వండి, భార్యాబిడ్డలు కానివ్వండి, ఇంకొకరు ఎవరైనా ఉంటే వాళ్ళు మీతో కలిసి ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ టైంలో మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా సౌఖ్యంగా, హ్యాపీగా, ఒక కాన్ఫిడెంట్గా, సెన్స్ ఆఫ్ సక్సెస్ఫుల్గా సక్సెస్తో మీ ముందు ఉంటారని మీరు గమనించుకోవాలి. ఈ విధంగా చూశారు కదండి. సంతాన పరంగా, ఆనందం ప్రకారం, అధికారుల ప్రకారం, శుభకార్యములు చేయట, సంతోషాన్ని పొందుట, బంధు సౌఖ్యం, ధనలాభం ఇంకంటే అన్ని రకాల మంచి జరుగుతుందని మీరు గమనించాలి. వన్ ఆఫ్ ది బెస్ట్ పొజిషన్ గురువు 5వ స్థానంలో ఉంటే లక్ష్మి యాక్టివేట్ అవుతుంది, జ్ఞానం యాక్టివేట్ అవుతుంది, మహాభాగ్యం యాక్టివేట్ అవుతుందని మనం చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ఏలినాటి శనిలో విపరీతంగా బాధపడుతున్న మీరు ఈ గురు మారటం వల్ల 50% ఆఫ్ మీ ప్రాబ్లమ్స్ పోతాయని మీరు గమనించుకోవాలి. వీటితో పాటు మనకి గురువుకి సంపూర్ణ శాంతి పూజలతో పాటు శని సంపూర్ణ శాంతి పూజలు కూడా ఈ రాశి వాళ్ళు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కొత్త పనులు చేయాలనుకున్నా, ఫారిన్ వెళ్ళాలనుకున్నా, లైఫ్లో ఎక్కడ స్టాగ్నెట్ అయినా కానీ శని సంపూర్ణ పూజలతో పాటు గురువు సంపూర్ణ శాంతి పూజలతో పాటు మన్యు పాశుపత అభిషేకం ఇంట్లో చేయించుకుంటే చాలా బాగుంటుందని గమనించాలి. గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో
ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ గుర ఆ యొక్క గ్రహం యొక్క ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు. మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అధిదేవత, ప్రత్యధి దేవత ఇంకొక 3,000, 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. సుమారుగా గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది. గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది. గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిడ్యువల్‌గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాల్లో ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికెళ్తే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్ పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించడం, గౌరవించటం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం ఇవన్నీ చేస్తే గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో కనుక కొన్ని రోజులు కనుక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.